శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లింగస్థాపనం. సూతుడు ఇట్లు చెప్పెను. ఆకాశవాణి నుంచి వచ్చి వాక్కులు విని మహామునులు గౌరవ పురస్కరంగా చేతులు జోడించి పైకి చూచుచుండిరి. ఆ క్షణమందే లింగానికి అభిన్నుడు కాని అవ్యేయుడుకు శివునికి నతమస్తకులగునట్లుగా తమ మనస్సందే లింగ ప్రతిష్ఠ చేసుకుని దేవేంద్రుడకు ఇంద్రుడు, అజుడు, విష్ణువు, సర్వేశ్వరుడు, దేవగురుడకు బృహస్పతి సహితులై మునిశ్రేష్ఠులు, దేవగణాలు, సురాసురులు, శ్రేష్ఠులకు మనుషులు అందరూ శివలింగమయముకు తమ మనసులను అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఆ ఆకాశవాణిని విని 6 మహాకులీనులకు వారు తమ సర్వం వదిలి శివలింగాన్ని ప్రతిష్ఠించుటకు ఉద్యుక్తులైరి. వారు సంతోషంతో గద్గదికమైన కంఠస్వరంతో పాపరహితులకు సూతుడి నుంచి లింగ ప్రతిష్ఠ గురించి విషయాలు తెలుసుకుంటకు కోరుకొనిరి. సూతుడు ఇట్లు చెప్పను. నేను చతుర్విధ పురుషార్థములకు ధర్మార్థ కామమోక్షాలు సాధించుట కొరకు సంక్షేపంగా ఉన్నదున్నట్టు ఒక పద్ధతిలో లింగమూర్తి యొక్క ప్రతిష్ఠ తెలుపుతాను. ఈ విధంగా విధిని అనుసరించి శిలతో చేయబడ్డ లింగాన్ని తయారు చేయించాలి. అది బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఉండాలి. అది రత్నాలు పొదిగిన బంగారంతో చేయబడింది కానీ, రజతంతో చేయబడింది కానీ, లేక తామ్రంతో కానీ చేయించబడి ఉండవచ్చు. అది వేదికతో కూడి ఉండాలి. జలం వెలువడటకు మార్గము ఏర్పరచవలెను. పై శిరస్సు భాగం పర్యంతం రూపమును విస్తృతంగా ఉండాలి. భక్తులకు వారు లింగాన్ని, వేదికను చక్కగా శుభ్రపరిచి స్వచ్ఛమైన దానిగా చేసినప్పుడే దాన్ని ప్రతిష్ఠించాలి. లింగానికి వేదికయే శివుని భార్యకు ఉమాదేవి, లింగం స్వయంగా సాక్షాత్తు మహేశ్వరుడే. ఈ రెండింటి పూజను చేయుట పరమేశ్వరుడు పార్వతులను పూజించినట్లే. ఈ ఇరువురిని దేవేశుడు దేవి యొక్క ప్రతిష్ఠగా చెయ్యాలి. అందుచేత భక్తులు వేదిక సహిత లింగాన్ని ప్రతిష్ఠించాలి. లింగ మూలాన బ్రహ్మ వసించును. లింగ మధ్య భాగాన విష్ణువు, అజుడు శిరోభాగాన రుద్రుడు, పశుపతి సర్వేశ్వరుడు వసింతుడు. అందుచేత గణములకు అధిపతియగు శివుడు సర్వదేవతల చేత పూజించదగిన వాడే. కావున భక్తుడు పెద్దది కంటే పెద్దదేగు లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలి. ఎల్లప్పుడూ దేవతలను సర్వోత్తముడుగు మహేశ్వరుని పూజించేవారు లింగరూపుడుగా ఆయన పూజించినప్పుడు, ఆయన భౌతిక శరీరాన్ని పూజింపునప్పుడు శుద్ధ వస్తువులకు గంధం, మాలలు, దీపం, స్నానం, హవనం, స్తోత్రములు, మంత్రాలు, ఉపాహారముల చేత నిత్యము దేవశ్రేష్ఠుడుగు శివుని లింగం పూజించేవారు జన్మ మృత్యు భయం నుండి ముక్తులగుదురు. వారు సిద్ధులు, దేవతలు, గంధర్వుల చేత పూజ్యులు, గణశ్రేష్ఠుల చేత ప్రణమిలిన వారు అగుదురు. అందువల్ల లింగాన్ని భక్తిపూర్వకంగా ప్రతిష్ఠ చేయటం భక్తులకు అవసరం. ఇంకను అన్ని కోరికలు తీరుటకు విశేషంగా లింగ పూజ చెయ్యాలి. దాన్ని పూజించిన తర్వాత ఆ లింగాన్ని పవిత్ర భూమి మధ్యాహ్న శివాసనంపై ప్రతిష్ఠించాలి. అనంతరం ఆ లింగాన్ని కుశలు వస్త్రాల చేత ఆచ్ఛాదింపవలెను. అనంతరం లోకపాలురు, దిక్పాలురు మొదలగు దేవతలను అక్షత సహిత కుశలు, స్వస్తికం మొదలగు విభిన్న వర్ణముల దారముల చేత చుట్టి వజ్రాది ఆయుధయుక్తముగా వస్త్రం చేత చుట్టించి ఈశాన మంత్రం పఠిస్తూ లింగాన్ని ఒక మండలమందు స్థాపించాలి. ధూపదీపయుక్తమైన వస్త్రం యొక్క వితానం దాని ముందు ఏర్పాటు చేయాలి. భక్తులు కుశలతో చేయబడ్డ మాలలను ఆ స్థానంపై 4 వైపులా కట్టాలి. అనంతరం భక్తులు ధూపదీపాలతో కూడిన జలమందు 5 లేక 3 దినములు ఏకరాత్రి వాసం ఏర్పాటు చేయాలి. ఈ కాలమందు భక్తులు వేదాధ్యయనం చేయుట అవసరం. భక్తునికి నిత్యం ధార్మికమైన భజనలు, వీణాది వాద్య మంత్రాలతో గానములు ఏర్పాటు చేయాలి. ఆ గానమందు కింకిణి శబ్దధ్వని ఉండాలి. యజమానుడు శాంతచిత్తుడై ఆ దినములను గడపవలను. ఇది చేసిన పిమ్మట అతడు స్వస్తికంపై ధ్యానం చెయ్యాలి. అనంతరం లింగమును మండపమందు ఉంచవలను. అక్కడ కొత్తగా కుండమును తవ్వి వాని యందు తమ తమ చిహ్నయుక్తంగా ఉంచిన అష్టమంగళములు అని పిలువబడ్డ 8 పవిత్ర వస్తువులు చల్లాలి. అక్కడ దిక్పాలురు కొరకు తమ తమ ధ్వజములతో కూడిన అష్టమండలం ఏర్పరచాలి. వీని పూర్వదిశ నుంచి ప్రారంభం చేసి క్రమంగా స్థాపించాలి. ప్రధాన కుండం ఈశాన్య దిక్కు అందు ఉండాలి. అది ఆకారాన 4 చేతులుగా కానీ లేక 5 కుండములు ఒకవైపు ఏర్పరిచి దాని దగ్గరలో ఖాళీ స్థలం వదలాలి. అన్ని యజ్ఞోపకరణాలను శివుని పూజయందు వేది మధ్యాహ్న బంగారంతో చేయబడ్డ మహాశయ్య ఏర్పరచాలి. అనంతరం దాని వద్ద 5 వత్తుల కల దీపం ఉంచాలి. పిమ్మట శయ్యను తెల్లని వస్త్రంచే విస్తరింప చెయ్యాలి. ఈ ఏర్పాట్లన్నీ చేసి అనంతరం శివ పరమాత్మను అక్కడ ప్రతిష్ఠించాలి. భక్తుడు లింగ శిరోభాగమున తూర్పు దిక్కున స్థాపించాలి. స్థాపనా కార్యం ఈశాన మంత్రాల ద్వారా చేయాలి. రత్నన్యాసం అనగా రత్నములను చెక్కుట అని ధార్మిక కృత్యం చేసిన పిమ్మట కలశాన్ని పైన ఉంచాలి. 2 వస్త్రాల చేత కుశసహితంగా లింగానికి 4 దిశల యందు చుట్టాలి. రత్నాన్యాసము నడిచిన పిమ్మట నవశక్తులను వామాదులను ఉంచాలి. స్వర్ణంతో పాటు కొత్తవి విలువ కలిగిన రత్నాలను, పంచద్రవ్యాలను, సర్వవిధములకు ధాన్యములను ఆ రాతిపై ఉంచాలి. భక్తులు బ్రహ్మలింగాన్ని, శివగాయత్రి మంత్రాన్ని పఠిస్తూ
ప్రతిష్ఠించాలి. ప్రణవోచ్చారణ మంత్రం చేస్తూ అవ్యయుడగు శివుని ప్రతిష్ఠించవచ్చును. బ్రహ్మజ్ఞాన మంత్రం చేత ప్రభువు యొక్క మధ్య భాగాన్ని, విష్ణు గాయత్రి చేత వైష్ణవ భాగాన్ని ప్రతిష్ఠించాలి. ప్రణవంతో పాటు నమః స్వాహ అనే మంత్రం చేత 3 తత్వముల చేత నిర్మించబడ్డ వేదిక యొక్క మధ్యమున సర్వులను ప్రతిష్ఠింపవలను. సర్వం నమః శివాయ నమః అంశ శివునికి రుద్రాధ్యాయం పఠింపుము. సర్వమును శుభ్రం చేయించు ప్రతిష్ఠించాలి. భక్తుడు కలశముల 4 దిశల యందు వైదిక మంత్రాల చేత పూర్వోక్త విధి ప్రకారం వేదిక మధ్యాహ్న వాణ్ణి స్థాపించాలి. అది శివునికి మధ్యాహ్న, శివాదేవికి దక్షిణాన కుంభంపై ఉంచాలి. ఆ ఇద్దరికి మధ్యన స్కందని ఉంచాలి, లేక శివకుంభంపై బ్రహ్మాంగమును ఉంచాలి. చక్కగా చిత్రించబడ్డ స్కందని కుంభంపై ఉంచాలి, లేక బ్రహ్మను స్కందని కుంభంపై ఉంచి ఈశని కుంభంపై విష్ణువును ఉంచాలి. ఈ బ్రహ్మాండం శివ, మహేశ్వర, రుద్ర, విష్ణువు పితామహులది. ఇవి హృదయాదులు ఇంకను అంబికామాతను వేదిక మధ్యాహ్న పూర్వోక్త విధానంలో స్థాపించాలి. సుగంధితమైన జలం చేత వర్ధని పాత్రను నింపాలి. దాని యందు దేవుని స్థాపించాలి. శివకుంభమందు సువర్ణం, రజితం, రత్నంలో వేయవలను. హే సువ్రత, విద్యేశ్వర్లను వర్ధని పాత్ర యందు గాయత్రి మరియు అంగమంత్రముల చేత దిశలను కృషి చేత పూరించి కుంభమందు స్థాపించాలి. అనంతుడు ఈశుడు ఇతర దేవతలను దిశల యందలి గోమూత్రం చేత నింపిన కుంభములపై ప్రణవం చేత ప్రారంభించి నమః చేత అంతం చేసి స్థాపించాలి. 8 కుంభాల యందు ప్రత్యేకంగా నూతన వస్త్రంతో మూయవలను. సువర్ణం మొదలైనవి విశ్వేశ్వరుని కుంభమందు వేయాలి. శివ సమ్ముఖమునందు గాయత్రి మంత్రం చేత అంగన్యాస కరన్యాసం చే హవనం చెయ్యాలి. జయంతో అంతంన స్వీష్టతో సమాప్తం చేస్తూ ఇంతకు పూర్వం వలె చేయాలి. శివకుంభం వర్ధని జలం చేత 4 దిశల యందు జలమును చిలకరించి పరమేశ్వరునిపై జలం చల్లాలి. పూర్వం వలనే ప్రశాంత చిత్తుడై అన్ని మంత్రాలు పఠిస్తూ స్నానం చేయించుచు పూజ చెయ్యాలి. 1000 పణములను తమ దక్షిణగా సమర్పించాలి. అందు సగము లేక అందును సగము ఇతరులకు అవకాశం ఉన్నడల దక్షిణగా సమర్పించాలి. వస్త్రాలు, భూమి, ఆభరణాలు, గోవులు మొదలగు వారిని శివునికి ప్రతినిత్యం వహించు ఋత్విక్కునకు సమర్పించాలి. ప్రతినిధిత్వం వహించు ఋత్విక్కునికి సమర్పించాలి. ఈ సందర్భాన పెద్ద ఉత్సవం ఏర్పాటు చేయాలి. హోమము, యాగము, బలి ఉచిత క్రమంలో నవ, సప్త లేక 3 దినముల పాటు లేక 1 రోజున చెయ్యాలి. శంకరుని పూజ తరువాత ప్రతిదినం పూర్వోక్త విధి చే హవనం చెయ్యాలి. దేవతలు, భాస్కరాది దేవతలకు హోమం పూర్వం వల్లనే చేయాలి. అభ్యంతర వాహ్యాగ్ని యందు వారు దైవిక పూజ చెయ్యాలి. ఈ విధి చేత లింగ ప్రతిష్ఠ చేయు వ్యక్తి పరమేశ్వరుని సన్నిధికి చేరుకొనగలడు. ఈ విధంగా శివలింగ స్థాపన చేసిన వ్యక్తి అతడి ద్వారా దేవగణాలు, రుద్రులు, ఋషులు, అప్సరసలు మొదలగు వారిని ప్రతిష్ఠ చేసిన వారు పూజించబడతారు. వాస్తవమందు అతడి ద్వారా చరాచర త్రిలోకములందు పూజించబడినది. లింగస్థాపనం అను 47వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.